హాయ్ యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు పీసీలో కానీ ల్యాప్టాప్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు విండోస్ 11 అండ్ విండోస్ 10 అండ్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు సిస్టమ్ రిలేటెడ్ కాంపోనెంట్స్, హార్డ్ డిస్క్ కానీ, ర్యామ్ కానీ, గ్రాఫిక్ కార్డ్ కానీ, ప్రాసెసర్ కానీ, రిలేటెడ్ డ్రైవర్స్ మిస్సింగ్ కానీ, ఎర్రర్ అనేది డిస్ప్లే అయినప్పుడు, పర్సనల్గా మన పీసీలో గేమ్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు అండ్ ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ డ్రైవర్స్ అనేది సపోర్ట్ చేయనప్పుడు ఈ విధంగా డ్రైవర్స్ యొక్క మెసేజ్ ఎర్రర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది బాక్స్లో. ఆ రిలేటెడ్ మెసేజ్ని, డ్రైవర్స్ను ఫ్రీగా డౌన్లోడ్ చేయాలంటే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో DLL ఫైల్స్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ డౌన్లోడ్ మిస్సింగ్ DLL ఫైల్స్ ఫర్ ఫ్రీ dllfiles.com అనేది లింక్ డిస్ప్లే అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. dllfiles.com అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత మౌస్ స్క్రోల్ డౌన్ చేయాలి. సర్చ్ ఫర్ యువర్ మిస్సింగ్ DLL ఫైల్స్, మెసేజ్లో ఉన్నటువంటి డ్రైవర్స్ యొక్క ఫైల్ నేమ్ అనేది సర్చ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇందులో ఆర్డర్ వైజ్గా ఉంటాయి DLL ఫైల్స్. ఎనీ వన్ ఇందులో లెటర్ చూజ్ చేసుకోవాలి. ఏ రిలేటెడ్ DLL ఫైల్ అయితే కంప్లీట్ ఏ లెటర్ రిలేటెడ్ కంప్లీట్ DLL ఫైల్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఆ ఫైల్ కంప్లీట్ డ్రైవర్స్ యొక్క నేమ్, సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ సపోర్టెడ్ ఫైల్స్ ఇవి. ఆ మెసేజ్లో ఉన్నటువంటి DLL ఫైల్ యొక్క నేమ్ ఇందులో చూజ్ చేసుకోవాలి. డైరెక్ట్ మెసేజ్లో ఉన్నది సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. డైరెక్ట్ కాపీ అండ్ పేస్ట్ అండ్ సెర్చ్. మనం సెర్చ్ చేసినటువంటి ఫైల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. API MS Win CRT రన్ టైమ్ 1.1.0 DLL. మౌస్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఆర్కిటెక్చర్ 64 బిట్ అయితే ఇక్కడ 64 అని డిస్ప్లే అవుతుంది. 32 బిట్ అయితే 32 బిట్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రిలేటెడ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్, ఫైల్ సైజు, లాంగ్వేజ్, కంపెనీ మైక్రోసాఫ్ట్ అండ్ డిస్క్రిప్షన్. 64 బిట్ అయితే డైరెక్ట్ రైట్ సైడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. జిప్ ఫైల్ ఎనీ వన్ మనం చూస్ చేసుకోవాలి. బ్యాక్ బ్రౌజర్ని మినిమైజ్ చేసి ఫైల్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. DLL ఫైల్ జిప్ అనేది మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్లో డిస్ప్లే అవుతుంది. ఓపెన్ చేయాలి. ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇందులో డిస్ప్లే అవుతుంది కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్. దీన్ని మౌస్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత కాపీ, ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ను లోగో మీద మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ఓపెన్ లొకేషన్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో పేస్ట్ చేయాలి. ఆ DLL ఫైల్ డౌన్లోడ్ చేసినటువంటి మెసేజ్ ఎర్రర్ ఫైల్ అనేది. ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్, గేమ్స్ రిలేటెడ్, OS రిలేటెడ్ కానీ, డ్రైవర్స్ రిలేటెడ్ కానీ ఫైల్స్ మిస్ అయినప్పుడు ఫైల్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దిస్ PC క్లిక్ చేయాలి. లోకల్ డిస్క్ ఓపెన్ చేసి నెక్స్ట్ విండోస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సిస్టమ్ 32 ఫైల్స్ అనేది ఓపెన్ చేయాలి. డ్రైవర్స్, కాంపోనెంట్స్, డ్రైవర్స్ అనేది మిస్సింగ్ అయినప్పుడు ఆ రిలేటెడ్ డౌన్లోడ్ చేసి ఇందులో పేస్ట్ చేయాలి. ఫైల్స్ ఇందులో నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి. మౌస్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేయాలి. ఇందులో డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్ను dllfiles.com వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసిన తర్వాత సాల్వ్ అయినాక సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది.